सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके देवी नारायणि नमोस्तुते नारायणि నమోస్తుతే. నమస్కారం అండి. డాక్టర్ వెలుదండ సత్యనారాయణ అంటారండి నన్ను. పరమార్థ కవి అని అందరూ భావిస్తారు. మా నాన్నగారు కీర్తిశేషులైన డాక్టర్ వెలుదండ రామేశ్వరరావు గారు శ్రీరామకృష్ణ పరమహంస భక్తాగ్రగణ్యులు, సత్కవులు. వారు శ్రీరామభూవర శతకం అనే ఒక శతకాన్ని చాలా కాలం క్రింద రచించినారు రాముని మీద. అయితే అందులో ఒక పద్యం గురించి చెప్పాల్సి ఉంది. అందులో తన హృదయంలో కవిత్వ బీజాలు నాటిన ఒక సద్గురువును పేర్కొన్నారు. వారెవరంటే సద్గురు రామమూర్తి అని పిలిచేవారట. రాములయ్య, రాములు అని కూడా వారిని అందరూ పిలిచేవారు. దొడ్డవరం రామమూర్తి గారు అని వారి పేరు. నాయద కైతగింజలను నాటిన సద్గురు రామమూర్తినిన్ ప్రాయమునన్ కవిత్వరుచిరంజిల చేసిడి యామునార్యునిన్ సాయము చేసి కల్పుకొని సంతసమిచ్చెడి మిత్రవర్యులన్ నా యద సన్నుతించెద ఘనంబుననెప్పుడు రామభూవరా. తాను యుక్త వయస్సులో ఉన్నప్పుడు రామమూర్తి గారు కవిత్వాన్ని నేర్పారని మా నాన్నగారు చెప్పుకున్నారు రామభూవర శతకంలో. మా నాన్నగారి కంటే వారు 10-15 ఏళ్ళు పెద్దవారు. అయితే సుమారు 85 సంవత్సరాల క్రితం వారు ప్రకాశం జిల్లా ప్రాంతం నుంచి మా స్వగ్రామానికి, అంటే ప్రస్తుతం నాగర్ కర్నూలు జిల్లా మంగునూరు గ్రామానికి వచ్చి స్థిరపడ్డారు. ఎవరు? ఈ సద్గురు రామమూర్తి గారు. వారు, వారి తమ్ముడు లక్ష్మయ్య గారు, ఇద్దరు అన్నదమ్ములు, కవలలు కూడాను. అందుకని రామలక్ష్మణులు అనే పేరుతో పిలిచేవారు వాళ్ళని. తర్వాత ఆ విధంగా వారికి సాన్నిహిత్యం మా నాన్నగారితో బాగా ఏర్పడింది. అంటే రామలక్ష్మణులుగా పరిగణించబడే వీరు మా ఊరికి వచ్చి సుమారు 80-85 సంవత్సరాలు అయి ఉంటుంది. మా నాన్నగారి పుట్టుకలో అనుకుంటాను. వారి దగ్గర ఎంతో సంప్రదాయాభిమానం, కవితా కళ ఉండేది, దైవ ప్రసాదితమైనది. వారు హరికథలు చెబుతూ ఉండేవారు. అట్లాగే కీర్తనలు వ్రాసేవారు, పాడేవారు, భజనలు చేసేవారు, చేయించేవారు. వారు చెప్పే హరికథలు శ్రోతలను ఉర్రూతలూగించేవి. ఒక్కొక్కసారి ఆశువుగా కూడా చెప్పినప్పటికీ కూడా అది వారి విశేషం. సరస్వతి కృపాకటాక్షం అని మాత్రమే చెప్పవలసి వస్తుంది. వారు ఏ గ్రామంలో ఏ రోజు హరికథలు చెప్పాలో అనేటటువంటిది ఏ రకంగా నిర్ణయించుకోవలసిన అవసరం లేకుండా పోయేది. ఎందుకంటే ఒక గ్రామంలో హరికథ చెబుతూ ఉంటే ఇంకొక 4 గ్రామాల వాళ్ళు వచ్చేసేసి మా ఊళ్ళో చెప్పండి, రేపు మా ఊళ్ళో ఏర్పాటు చేయండి, ఎల్లుండి అని మాట్లాడుకునేవారు. వాహన సౌకర్యం కల్పించేటటువంటి వాళ్ళు. ఈ విధంగా వాళ్ళు జీవనోపాధి కొరకు చెప్పినప్పటికీ కూడా అదే వినోదము, అదే విజ్ఞానం, అదే భక్తి, అదే నిత్యకృత్యం అన్నట్టుగా ఉండేది. అదే విశేషం.
వారు ఆ విధంగా మంగునూరు, లట్పల్లి, చేగుంట, వెలికిచెర్ల, మొలగర మొదలైన చుట్టుపక్కల గ్రామాలలో హరికథలు చెబుతూ ఉండేటటువంటి వాళ్ళు. ఎవరు ఎంత ఇచ్చినా తీసుకునేటటువంటి వాళ్ళు. ఇంతేనా అని అన్న మాట ఉండేది కాదు. ఏమిమ్మంటారు అని ఎవరైనా అడిగితే తృణమో పణమో అనేవారు. లేకపోతే దేవుడు మీకు బుద్ధి పుట్టించినంత అని అనేవాళ్ళు. అంతే తప్ప ఇంత కావాలి మాకు అని అన్న దాఖలాలు లేవు. ఆ విధంగా వారు దక్షిణ తీసుకునేటటువంటి వాళ్ళు. కావాలని చూద్దామని ఒక ఊళ్ళో ఒక అతను చాలా తక్కువ అతని చేతిలో పెట్టాడు దక్షిణగా. అప్పుడు కూడా ఏమీ మాట్లాడలేదు. అతను వచ్చి, స్వామి, ఇంత తక్కువ ఇచ్చినప్పటికి కూడా మీరు కిమ్మని అనకుండా ఉన్నారు ఎందుకు అని అడిగేవారు. దేవుడు మీకు అంతే బుద్ధి పుట్టించినప్పుడు నేననేదేముంది అనేవారు. అది చూసిన వారు భలేవారే అని నవ్వేవారు. అలా తక్కువగా ఇచ్చినటువంటి వాడు వేరే చోట వేరే వాళ్ళ కంటే ఎక్కువ మొత్తం అతని చేతిలో పెట్టి సాష్టాంగ నమస్కారం చేసేవాడు.